విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన అనుభవంతో ప్రజాక్షేత్రంలోనూ పోరాడి చట్టసభలకు ఎంపికైన వారిలో ముఖ్య నేతల్లో గాదరి కిషోర్ కుమార్ ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే తెలంగాణ ఉద్యమం మలిదశ పోరాటం ఊపందుకుంది. ఆనాటి ప్రభుత్వం అణచివేతలకు పాల్పడితే విద్యార్థులంతా కెరటంలా ఎగిసిపడేలా ప్రేరేపించడమే కాదు, ఉద్యమాన్ని ముందుండి నడిపించారు గాదరి కిషోర్ కుమార్. ఆ తరువాత ప్రజాక్షేత్రంలోనూ సత్తా చాటుకుని ఎమ్మెల్యేగా చట్టసభకి కూడా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల వేళ చట్టసభల్లో అడుగుపెట్టిన రాజకీయ నేతలపై మరో ప్రత్యేకమైన కథనం. గాదరి కిషోర్ కుమార్ 1981 జూన్ 16న సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో జన్మించారు. 1990, 1996 వరకు నల్గొండ జిల్లా సర్వేపల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ జర్నలిజం చేసి 2017లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డపై అణచివేత, అసమానతలను ఎలుగెత్తి చాటారు. విద్యార్థులు కదం తొక్కడం ఆగిపోతే తెలంగాణ ఉద్యమం ఉండదని భావించిన పాలకులకు బుద్ధి చెప్పేలా పోరాటాలు నిర్వహించడంలో ఓయూ విద్యార్థి నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కొరకరాని కొయ్యేలా మారారు. తెలంగాణ కల సాకారమయ్యే వరకు మడమ తిప్పకుండా పోరాటం చేసిన విద్యార్థి నాయకుల్లో ఒకరిగా నిలిచారు గాదరి కిషోర్ కుమార్. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన పోరాటాలతో అందరి దృష్టిలో పడ్డ గాదరి కిషోర్ కుమార్కు ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ తరపున తుంగతుర్తి నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు హంగులు, ఆర్భాటాలతో భారీగా డబ్బులు వెదజల్లినా కేసీఆర్ పుణ్యమా అని టీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కించుకున్న గాదరి కిషోర్ కుమార్ నిరాడంబరంగా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా గ్రామాన ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్నారు. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పోరాడినట్లే ప్రజాక్షేత్రంలో సాదాసీదాగా ప్రచారం చేసుకుని ఓటర్లను ఆకట్టుకున్నారు. ఎవరూ నిన్ను నన్ను శభాషని మెచ్చుకుని అవకాశాలను అందివ్వరు. మనకు దక్కని దానికోసం నిర్విరామంగా కృషి చేయాల్సిందే. ఉద్యమించి లాక్కున్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సంగతి మర్చిపోకూడదు. అదే రాజకీయం. ఉద్యమంలో పోరాడినట్టే నిజ జీవితంలో పోరాడి సాధించుకుందాం. ఉద్యమ పోరాట ఫలితం మనకే దక్కాలి అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆలోచింపచేశారు. జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్పై 2000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చేసిన పోరాటాల ఫలితంగా ప్రజల మనసు గెలుచుకుని తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన గాదరి కిషోర్ కుమార్కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీగా నియమించడమే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. 5 ఏళ్లపాటు తనకు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్దితో నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. తర్వాత 2018 ఎన్నికల్లో రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ను 1847 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గెలుపుపై పూర్తి ధీమాతో ప్రచారం నిర్వహించినా ఓటమి తప్పలేదు. అయితే ఎన్నికల్లో ఓడినా ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలులో కాలయాపన చేస్తుండడంపై గట్టిగా నిలదీస్తూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు గాదరి కిషోర్ కుమార్.